ఈ వారికోసిల్ కూడా గ్రేడ్స్ ఉంటాయి 1, 2, 3, 4 అని చెప్పేసి. యూజువల్గా మనం ఏం చేస్తామంటే 1, 2కి పెద్దగా సర్జరీ అవసరం ఉండదు, బట్ పెయిన్ ఉందంటే చేస్తాము. బట్ గ్రేడ్ 3, 4కి ఖచ్చితంగా సర్జరీ అనేది నీడ్ ఉంటుంది. ఇంకా చేయాలనుకుంటే కనుక ఇంకా కాస్మెటిక్గా కావాలంటే ల్యాప్రోస్కోపిక్లో కూడా చేయొచ్చు. ల్యాప్రోస్కోపిక్లా ఈ ఈ ఏరియాలో చేస్తాం అన్నట్టు. అంటే ఇక్కడ ఉన్న రక్తనాళాన్ని ఒకటి రక్తనాళం ఉన్న చోట మనం బ్లాక్ చేయడం జరుగుతుంది. బట్ దీనిలో ఏంటంటే రిజల్ట్స్ స్లోగా ఉంటాయి. బట్ మైక్రో వారికోసిలెక్టమీలో చూసుకుంటే కనుక రిజల్ట్స్ చాలా ఎర్లీగా ఉంటాయి. ఎందుకంటే ఉన్న రక్తనాళాలు ఉబ్బిపోయిన రక్తనాళాన్ని తీసేస్తాం కాబట్టి రిజల్ట్స్ అనేవి తొందరగా చూస్తూ ఉంటాం అన్నట్టు. సో ఎవరికైనా ఇట్లా ఇన్ఫర్టిలిటీ ఉన్నా, బీజాలలో నొప్పి అనిపించినా, బీజం దగ్గర వాపు అనిపించినా దాన్ని వారికోసిల్గా నిర్ధారణ చేసుకోవచ్చు. దీనికి ఒక స్కానింగ్ చేసుకొని దాని గ్రేడ్ను బట్టి మనం సర్జరీ అనేది ప్లాన్ చేసుకోవాలి. దీనివల్ల శుక్రకరణ కౌంట్ కూడా ఇంప్రూవ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. గ్యారంటీ కాదు, అవకాశాలు ఉంటాయి. సో ఎవరికైనా వారికోసిల్ ఉంటే ఖచ్చితంగా టీఆర్హెచ్లో నేను అవైలబుల్ ఉంటాను. దీన్ని మైక్రో వారికోసిలెక్టమీ చేయడం వల్ల సూచర్లెస్ అండ్ కంప్లీట్ పెయిన్లెస్ ట్రీట్మెంట్ని మనం అందించవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.